అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి దాసోజీ శ్రవణ్ గారు లైన్ లో ఉన్నారు. శ్రవణ్ గారు, అమ్మా నమస్కారం. శ్రవణ్ గారు, చూస్తున్నారు ఇప్పుడు కేటీఆర్ పై నిరసన తగిలింది. కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకోవడం చూస్తున్నారు. ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మా, కేటీఆర్ గారిపై ఇది నిరసన అని అనకూడదమ్మా. ఇది కేటీఆర్ గారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక రౌడీజం. ఇది సామాన్య ప్రజలను ఆదుకోవడానికి వెళుతున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుల పైన ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గూండాయిజం, ఒక అణచివేత, అప్రజాస్వామిక చర్య. దీన్ని ఒక ప్రతిపక్ష పార్టీగానే కాదు, సభ్య సమాజం ఖండించాలా. ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగ వ్యతిరేక రౌడీ చర్య. రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది. ఒక పక్కన పేద ప్రజలకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, కనీస మానవత్వాన్ని విస్మరించి రాత్రికి రాత్రి ఆదివారం శనివారం అని చూడకుండా కోర్టులు నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకొని తిడుతున్నప్పటికీ కూడా బుల్డోజర్లను పంపించి కూల్చివేతలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళ ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఆదుకోవడానికి, అండగా ఉండడానికి ఇవాళ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయక శ్రేణి పోతే వాళ్లపై ఈ రకంగా దాడి చేయటం అనేటువంటిది అత్యంత రాక్షసత్వం. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రాక్షసత్వానికి పరాకాష్ఠగా నేను భావిస్తా ఉన్నాను. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అబ్సర్డ్. ఇవాళ ఒక పక్కన దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం కాపాడబడాలా, రాజ్యాంగాన్ని రక్షించాలా, తర్వాత నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అని చెప్పని దేశవ్యాప్తంగా ఆయన ఒక రకమైనటువంటి ఒక ప్రచారాన్ని చేపడుతుంటే దానికి పూర్తిగా భిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బుల్డోజర్ రాజ్యాన్ని చెలాయిస్తా ఉంది. దేశమంతా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ రాజు ఉండకూడదు అని చెప్పని ఉత్తరప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాల్లో కొట్లాడుతూ ఉంటే తెలంగాణలో ఇవాళ నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్ రాజుని ఇవాళ ప్రవేశపెట్టినాడు. అత్యంత దుర్మార్గమైనటువంటిది. అడిగిన వాళ్లపైన దాడులు చేస్తా ఉన్నారు. ప్రశ్నించినటువంటి శ్రవణ్ గారు, ఇప్పుడు మూసీ ప్రాజెక్టు విషయం నుంచే ఈ దాడులు కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? ఎప్పటి నుంచి అయితే హైడ్రా విషయంలో బాధితులు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్లకు బీఆర్ఎస్ అండగా ఉంటూ వస్తోంది, బాధితుల పక్షాన పోరాటం చేస్తున్నందుకే ఈ దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? బరాబర్ అమ్మా, దాంట్లో డౌట్ ఎందుకు మీకు? బాధితుల పక్షాన నిలబడ్డందుకే ఇవాళ దాడులు జరుగుతా ఉన్నాయి, కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియా వాలంటీర్స్ పైన కేసులు పెడతా ఉన్నారు. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారి పైన కావచ్చు, అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఒక దాడికి దిగేటువంటి పరిస్థితికి వచ్చింది. నేను చూస్తా ఉన్నా రాక్షసుల లెక్క బండెక్కి మరి పోలీసులు ఏం చేస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. కనీస సెక్యూరిటీ కల్పించట్లేరు పోలీసులు. ఒక పక్కన బ్యానెట్ ఎక్కి కార్ ఎక్కి తొక్కుతా ఉన్నారు. మరి అతనికి కేటీఆర్ గారికి ప్రాణహాని కలిగే ప్రమాదం ఉంటే ఎవరు బాధ్యులవుతారు? రేవంత్ రెడ్డి బాధ్యుడవుతాడా అని చెప్పని సందర్భంగా ప్రశ్నిస్తాం. ప్రజలను ఆదుకోవడం కోసం అధికారం ఇస్తే ప్రజలను అణచివేస్తా అని చెప్పని అధికారాన్ని వాళ్ళ దుర్వినియోగం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. మనకు ఒక మాట ఉంటది, రోటీ కపడా మకాన్ అని చెప్పని అంటారు. మనిషి జీవితం అంతా ఈ మూడు పదాల చుట్టే తిరుగుతుంది. రోటీ కపడా మకాన్ అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అని చెప్పని. ఇవాళ ఆ ఇల్లును కూల్చేస్తా ఉన్నాడు. ప్రాథమికంగా మనిషి జీవి అనేటువంటి వాడు దేని చుట్టైతే తిరుగుతాడో దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఇవాళ ఒక సాడిస్టిక్ ప్లెజర్ ను 1,50,000 కోట్ల రూపాయలతో మూసి రివైవల్ పేరు మీద ఒక పెద్ద అవినీతికి పాల్పడటానికి ఇవాళ ఆయన తయారైనాడు. అటు రైతులకు అటు ప్రజలకు, బాధితులకు అండగా ఉంటే కష్టమైతుంది, ఆయన ప్రశ్నిస్తే కష్టం అవుతుంది. చివరికి ఎప్పుడో ఒకనాడు ఇంటర్వ్యూలో అన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను రాజకీయ నాయకుడిని కాకపోతే నేను రౌడీని అవుతుండే అని. ఇవాళ రాజకీయంలోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా ఈ రౌడీ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. దీన్ని సభ్య సమాజం ఖండించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అంటే బాధితులకు అండగా ఉన్న ప్రజా ప్రతినిధుల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి, నాయకుల అరెస్టులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయి? మరి బీఆర్ఎస్ అధిష్టానం కానీ నేతలు కానీ ఏ విధమైన సమాధానం చెప్పబోతున్నారు? అమ్మ, బీఆర్ఎస్ ప్రజల్లో ఉంది, ప్రజల్లో ఉండి కొట్లాడుతుంది, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతుంది. ఇది కోర్టుల్లో కొట్లాడుతున్నది. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బుల్డోజర్ రాజ్ ను దేశమంతా కూడా తెలిసే విధంగా ఎక్స్పోజ్ చేస్తా ఉంది. ఎక్కడికప్పుడు ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఒక ధృతరాష్ట్ర పరిపాలన లాగా ఉంది. ఈయనను ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ ఒక ధృతరాష్ట్రుడ లెక్క వ్యవహరిస్తా ఉంది.
దుర్యోధనుడు లెక్క రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహార శైలిని కూడా ఢిల్లీ దాకా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము. కోర్టులను తట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నేను పట్టిన కుందేలకు మూడే కాళ్లు, నాకు తెలిసిందే వేదం అనేటువంటి ఒక రీతిలో ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాడు. దురదృష్టం మిగతా కేబినెట్ మంత్రులు కూడా మరి అమానవీయంగా వ్యవహరిస్తా ఉన్నారు. వాళ్ళన్నా ముఖ్యమంత్రి ఏమయ్యా ఇది, నువ్వు ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా, కాన్స్టిట్యూషనల్ శాంటిటీ లేకుండా, నోటీసులు లేకుండా, కనీస చర్చ లేకుండా, లైడార్ సర్వేలు ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు కూల్చివేత లేని, చెరువుల పేరు మీద కూల్చివేత, మూసీల పేరు మీద కూల్చివేత, ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పని కనీసం మంత్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికంతా కూడా ఒక రాక్షస రాజ్యం కొనసాగుతా ఉంది. దీన్ని తప్పనిసరిగా ఎండగడతాం. ఇవాళ ఎండగడుతున్నాం, భవిష్యత్తులో ఎండగడుతున్నాం. రేవంత్ రెడ్డి గద్దె దిగేంత వరకు కూడా తప్పనిసరిగా ఈ పోరాటం ఉంటది. ఆయన గద్దె దిగాల. ఐ థింక్ హీ డజంట్ డిజర్వ్ టు బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఎ పర్సన్ వితౌట్ ద కంపాషన్, ఎ పర్సన్ వితౌట్ ద కన్సర్న్, ఎ పర్సన్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంపతి టు ద పీపుల్ should not sit on the chair of the chief minister. I think he should be thrown out of that chair. అది అయ్యేంత వరకు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, ప్రజలకు అండగా ఉంటది. ప్రజలకు సరైన న్యాయం జరిగేంత వరకు ఎక్కడ దాకా పోరాటం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నారు.